Hello, my dear viewers. I am Vishwanath Vishwa Reviews. శంకరాభరణం సినిమా రహస్యం. ప్రముఖ రచయిత మహమ్మద్ కదీర్ బాబు అందులోని కథా రహస్యాల గురించి చాలా అద్భుతంగా వివరించారు. దాని మీద ప్రత్యేక కథనం ఈ వారం మన విశ్వ రివ్యూలో. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకు రెపరెపలాడుతున్న సత్ సంప్రదాయపు సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరు ఇంకెవరు? బెంగుళూరు నాగరత్నమ్మ. శంకరాభరణం కథ ఎలా పుట్టి ఉంటుంది? కథ రాయడానికి కె విశ్వనాథ్ గారు ఎక్కడి నుంచి ఇన్స్పైర్ అయి ఉంటారు? కథను మెల్లమెల్లగా ఎలా కల్పించుకుని ఉంటారు? ఎలా తుదిరిపు ఇచ్చి ఉంటారు అనేది ఒక కథకుడిగా మహమ్మద్ కదీర్ బాబు గారికి ఎప్పుడూ సందేహం తొలుస్తూనే ఉన్నటువంటి ప్రశ్నట. కానీ విశ్వనాథ్ గారు ఎప్పుడు తన చివరి రోజుల వరకు కూడా ఎన్ని ఇంటర్వ్యూలలో కూడా శంకర శాస్త్రి పాత్రను, తులసి పాత్రకు ఇన్స్పిరేషన్ ఎవరు అనేది చెప్పలేదు. వనితా టీవీ ఇంటర్వ్యూలో మాత్రం అదొక క్షేత్ర పురాణము అని అనగలిగారు. అవును, క్షేత్ర పురాణమే. త్యాగరాజ క్షేత్ర పురాణం, తిరువయ్యూరు క్షేత్ర పురాణం. శంకరాభరణం కథకు ఈ క్షేత్రమే ఇన్స్పిరేషన్. ఎందుకంటే నాటి త్యాగయ్యే నేటి శంకర శాస్త్రి, నాటి బెంగళూరు నగరత్నమ్మే నేటి తులసి అంటున్నారు మహమ్మద్ కదీర్ బాబు. గత కొన్ని రోజులుగా త్యాగయ్యను చదువుతున్నాను, డాక్యుమెంటరీలు చూస్తున్నాను. తమిళ దూరదర్శన్ వారు తీసిన డాక్యుమెంటరీలో త్యాగయ్య తెలుగువాడు అని చెప్పడానికి నోరు రాలేదు. కానీ ఎవరో తమిళ విద్వాంసుడు పాడిన సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు మాకు తండ్రి వినిపిస్తే కళ్ళు చెప్పిల్లాయి. సీతమ్మను తల్లిగా, శ్రీరాముణ్ణి తండ్రిగా స్వీకరించిన ఈ సదా శిశువునకు ఇక జీవన వ్యవహారాల చింతయ్యేలా? నిరాదరణ పొందుతున్న శాస్త్రీయ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమృతవాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది అంటాడు శంకర శాస్త్రి శంకరాభరణం సినిమాలో క్లైమాక్స్లో. శంకరాభరణము అంతిమ మెసేజ్ కూడా అదే. కళాకారులు, పోషకులు ఈ ఇరు వర్గాలు లేకపోతే కథే లేదు. శంకరాభరణం ఈ ఇరు వర్గాల ప్రతినిధుల కథ. కళాకారుడు శంకర శాస్త్రి, పోషకురాలు తులసి. త్యాగరాజస్వామి కథ కూడా ఇదే కదా. బెంగళూరు నాగరత్నమ్మ లేకుండా త్యాగరాజస్వామి కథ ఎంత అసంపూర్ణం. 1920ల నాటికి బెంగళూరు నాగరత్నమ్మకు 2 లక్షల రూపాయల ఆస్తి ఉండేదని గృహలక్ష్మి పత్రిక రాసింది. గొప్ప విద్వాంసురాలిగా, నాట్యకర్తిగా, దేవదాసిగా అందుకు ఆమె గర్విస్తుంది కూడా. ఆమెకి ఒక అస్తిత్వము, జీవనం ఉన్నా దానంతట దానన్నిటినీ త్యజించి త్యాగరాజస్వామి కొరకు జీవితాన్ని అంకితం చేసిందామె. జీర్ణస్థితిలో ఉన్న త్యాగయ్య సమాధిని పునరుద్ధరించి, గుడి కట్టి, సత్రాలు నిర్మించి, ఆరోధనోత్సవాలు ముందంజ వేసి, ఆస్తి దారబోసి ఆ మహనీయుడికి వర్తమానంలో పునర్ఘనతను తెచ్చి అచ్చు శంకర శాస్త్రి పాదాల మీద పడి తులసి ప్రాణం విడిచినట్టే త్యాగయ్య సమాధి చెంతే ప్రాణం విడిచింది. అక్కడే సమాధి అయ్యింది. నేటికి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాల్లో పంచకృతులు పాడి త్యాగయ్యను ఆరాధిస్తే నాదస్వర గానంతో బెంగళూరు నగరత్నమ్మకు ఘనంగా నివాళి అర్పిస్తారు. 2 వేర్వేరు కాలాల్లో జీవించి మరణించిన ఈ ఇరువురిని వర్తమానంలోకి తెచ్చి వారిరువురి చుట్టూ ఒక ఉదాత్తమైన కథను అల్లగలగడం కె విశ్వనాథ్ మేధో సృజనకు ఉదాహరణ. ఇప్పుడు మనకు తక్కువన ఇంకొక కథ గుర్తుకు రావాలి. త్రిబుల్ సినిమాలో రాజమౌళి కూడా 2 కాలాల్లో ఉన్నటువంటి పాత్రలు తీసుకొని కొమరం భీమును, అదేవిధంగా అల్లూరు సీతారామరాజును తీసుకొని కలగాపులగం చేసిన దానికిను, త్యాగరాజస్వామికి నాగరత్నమ్మను కలిపి కథను అల్లినటువంటి కె విశ్వనాథ్ గారికి ఎంత తేడా ఉంది. మరి ఈ విషయం ఎందుకు బయటకు వెల్లడి చేయలేదు కె విశ్వనాథ్ గారు? చేస్తే అనేక ప్రశ్నలు రావచ్చేమో, లేనిపోని చర్చలు జరగవచ్చేమో. ఉదాహరణకు త్యాగయ్యది రమ్మభక్తి, శంకర శాస్త్రిది శైవారాధన. ఇక్కడితో మొదలు పాత్రల సారం వరకే దర్శకుడు తీసుకున్నాడని అర్థం చేసుకుని వదిలే రకం కాదు కదా మనము. ఒకవేళ మనం వదిలినా ఎన్ఆర్ఐలు వదలరు. అయినప్పటికీ కె విశ్వనాథ్ గారి సబ్ కాన్షియస్ మైండ్ ఈ కథ అల్లికలో ఇది త్యాగయ్య నాగరత్నమ్మల స్ఫూర్తిని హింస వదులుతూనే ఉంటుంది. చూడండి, శంకరాభరణం ఫస్ట్ సీన్ లో శంకర శాస్త్రి నది ఒడ్డున జీర్ణ వస్త్రాన్ని ఉతికి ఆరబెడతాడు. తులసి చూస్తుంది. తిరువయ్యూరులో అడుగు పెట్టిన నాగరత్నమ్మ త్యాగయ్య వైభవం జీర్ణస్థితికి చేరిందని అర్థమయ్యి తల్లడిల్లింది. త్యాగయ్యకు గుడి కట్టి నాగరత్నమ్మ ధన్యురాలై మరణించింది. సేమ్ టు సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా శంకరాభరణం శంకర శాస్త్రికి కూడా తులసి చివరిలో అద్భుతమైనటువంటి కళా మండపం కట్టి ఆయనకు అద్భుతమైన కచేరీనిచ్చి చివరలో ప్రాణం వదిలి తన కుమారుడైనటువంటి పుత్రరత్నాన్ని
ఆ యొక్క శంకర శాస్త్రి పాదాల కడ అర్పించి తను పాదాల కడ చనిపోవాలని నిర్ణయించుకోవడం ఎంత ముగింపో చూశారు కదా. నాగరత్నమ్మ ముగింపుకు త్యాగయ్య ముగింపు ఎలాగా ఉందో అదే విధంగా శంకర శాస్త్రి తులసి ముగింపు కూడా అలాగే ఉంది. కాలాలు వేరైనా శంకరాభరణం శంకర శాస్త్రి, త్యాగయ్య నాగరత్నమ్మ దాదాపు ఒకే కథని చెప్పడంలో ఇంకా ఏమన్నా అనుమానాలు ఉన్నాయా మనకు? థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్, విశ్వ రివ్యూస్.